ఏసయ్యా ఇంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఇంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఇంత మంచి దేవుడవేసయ్యా దానికి తగినట్టు మాటలే. ఇప్పుడు మనము మామూలుగా ఉన్నాం అనుకోండి, మన పక్కలో వచ్చి కూర్చున్నా కూడా ఏం పెద్ద పట్టించుకోం, కూర్చొని అనుకుంటా. అదే మనం కొంచెం సూటు పుట్టు వేసుకొని ఎవరన్నా లేని వచ్చి కూర్చున్నాక పక్క అడవి కూర్చోకూడదు, ఆడ కూర్చుంటాం అంట. పట్టు చీర కట్టుకున్నాము పక్కలో చినిపోయిన చీర కట్టుకున్నాము వచ్చి కూర్చుంటే ఊరుకుంటారా? ఎవరా ఇలా కింద కూర్చేసింది, ముందు వాళ్ళని రమ్మను, పోమ్మ ఆడుకో కూర్చోమని. నీ ఆర్భాటం పెరిగితే ఆలోచన విధానం కూడా, దానివల్ల అసమానతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, దైవికమైన ప్రేమ తగ్గిపోయి భేదం వచ్చి నెరవేరాల్సినటువంటి దేవుని సంకల్పం నెరవేరకుండా నీ ద్వారా పాడైపోతుంది. నువ్వెవరు? ఎందుకు చెప్తున్నాడు దేవుడు నీకు ఇది? ఎందుకు చెప్తున్నాడు దేవుడు నాకు ఇది అంటే, నువ్వు దేవుని బిడ్డగా జీవించడం ప్రారంభించావు, అందుకు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డ కాకపోతే ఆయన కూడా ఏం చెప్పాడు. నువ్వు దేవుని బిడ్డగా మారినావు కాబట్టి నువ్వు ఇలా ఉండాలా, అది నాకు ఇష్టం అంటున్నాడు. నీ కుటుంబాన్ని ఇలా కట్టుకోవాలి నువ్వు. ఇది రేపొద్దున నీ కుమార్తెకు అవసరం, నీ కుమారునికి అవసరం. ఇంకా చెప్తున్నాడు, మొదట ఆదామును, ఇదేమన్నా తెలుసా అమ్మా మీకు? మొదట ఆదామంట, తర్వాత నిజమా కాదా? కొంతమంది ఏమంటారు, స్త్రీ లేకపోతే ఏం లేదంటారు. నిజమా? అది నిజమా? ఎవరి కొరకు సృష్టించబడ్డారు? ఆదాము కొరకు అవ్వ సృష్టించబడింది, కానీ అవ్వ కోసం ఆదాము. నిజమా కదా? మొదట ఆదాము, తర్వాత అవ్వ, వాళ్ళిద్దరి తర్వాత మనం అందరం. అంటే సృష్టి క్రమం అనేది కూడా మనకు తెలిసి ఉండాలా అంటాడు. సృష్టి క్రమం అంటే దేవునికి ఏమైనా అన్యాయం ఉందా? కాదు. మీ బాధ్యతలు, మీ ధర్మాలు మీరు తెలుసుకుంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఒక సీక్రెట్ చెప్తున్నాడు. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. బాగా గమనించండి. ఎందుకు ఇవన్నీ ముందు చెప్పేసినాడు ఆయన అంటే, మొదట ఎవరు అపరాధములు పడ్డారట? ఆదాము అపరాధములు పడలే. ఎవరు పడినారు? స్త్రీ. అవ్వ పడింది. అవ్వను బట్టి ఆదాం పడ్డాడు. మీరు బాగా వినండి, అన్నమాట మళ్ళా చదువమ్మ. ఆదాము మోసపరచబడలేదు. సాతానుడు వచ్చి ఆదామును మోసగించడానికి ప్రయత్నము చేయలే. ఒకవేళ చేసినా కూడా అది సాధ్యము కాలే. కానీ మోసగించడానికి ఎవరికి సాధనం ఎవరైనారు? అపవాదికి సాధనం ఎవరైనారు? అవ్వ. సమస్య అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా. ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడింది. అవ్వ ద్వారా ఆదాము మోసపరచబడ్డాడు. అవ్వ ద్వారా భార్య చెప్పిన మాట వినాలి కదా. వినాలా లేదా? వినకపోతే సమస్యలు. వినాలా? వినే మాటలు కూడా ఉన్నాయి. భార్య మాట వినాలని దేవుడు చెప్పినాడు ఒక ఆయనకు. ఎవరికి? అబ్రాంకు చెప్పినాడు, నీ భార్య మాట ఈ విషయంలో నువ్వు విను అన్నాడు. వినాలా? భార్య మాట కూడా వినాలా. వినకూడదని దేవుడు చెప్పలే, వినాలా. అంటే మేము ఏదానికి తరంగామనే మన బాధపడుతున్నాం. భార్య మాట వినాలా.
భార్య మాట వినేటట్లుగా భార్య ఉండాల. భార్య మాట వినేటట్లుగా భార్య ఉండాల. పెద్ద సాహసం ఇదంతా కూడా. చాలా కష్టం, చాలా మోకాళ్ళ ప్రార్థన ఉండాల. జీవితం ప్రతి క్షణం ఆత్మతో నింపబడాల. అనుక్షణం మనల్ని మనం తగ్గించుకుంటా ఉండాల.